హే విన్నర్స్, మీరు మీ లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి అంటే, మీరు మీ లైఫ్ లో మీరు అనుకున్నది అచీవ్ చేయాలంటే, మీరు మీ లైఫ్ లో యాక్షన్ టేకర్ గా మారాలంటే ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్ అనేది సిరీస్ ఆఫ్ చాయిసెస్ లో మొదలవుతుంది. ప్రొద్దు నుంచి రాత్రి వరకు మనం ఏం చేయాలన్నా ఇట్ ఈస్ అవర్ చాయిస్. ఎస్, ఎవరు మనల్ని ఫోర్స్ఫుల్ గా ఏది చేయించలేరు, ఎవరు మనని ఇంటర్నల్ గా మోటివేట్ చేయలేరు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంటర్నల్ గా మనని మనం మోటివేట్ చేసుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలి అండ్ ముందుకెళ్ళాలి. సో ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే ఈ పాయింట్స్ ని ఈ వీడియోలో నేను ఫోకస్ చేయబోతున్నాను. సో వెల్కమ్ టు కోచ్ సురేంద్ర ఛానల్. ఇప్పటి వరకు కోచ్ సురేంద్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, చాలా మంది నాకు అడుగుతుంటారు, సార్ నాకు డబ్బు కావాలి, నేను మిలియనర్ అవ్వాలి, నేను బిలియనర్ అవ్వాలి, నాకు పర్ఫెక్ట్ హెల్త్ ఉండాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవ్వాలి. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? రిజల్ట్స్. మై డియర్ ఫ్రెండ్స్, రిజల్ట్స్ రావాలంటే మన థాట్స్ చేంజ్ అవ్వాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఒక ట్రీని మనం చూస్తే ట్రీకి మనం ఫ్రూట్స్ మనకు కనబడుతుంటాయి, బట్ రూట్స్ మనకు కనబడవు. అంటే రూట్స్ సరిగ్గా ఉంటేనే ఫ్రూట్స్ సరిగ్గా ఉంటాయి. వెరీ సింపుల్. ఇప్పుడు ఒక పర్సన్ కి ఫ్రూట్స్ పర్ఫెక్ట్ కావాలనుకుంటున్నాడు, బట్ తను ఏం చేస్తున్నాడు? రూట్స్ పైన వర్క్ చేయట్లేదు. ఆ రూట్స్ సరిగ్గా లేవు కాబట్టి ఫ్రూట్స్ సరిగ్గా లేదు. సో వాట్ ఈస్ ఇంటర్నల్, ఏదైతే మనకు కనబడదో అది ఏదైతే మనకు బయట కనబడుతుందో దాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇంటర్నల్ గా మన థాట్స్ ఎలా ఉన్నాయి, మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ మన బిలీఫ్స్ ఎలా ఉన్నాయి, ఇవి మనకు బయట యాక్షన్స్ ని, రిజల్ట్స్ ని కంట్రోల్ చేస్తుంటాయి. అంటే మనకు లైఫ్ లో రిజల్ట్స్ కావాలంటే మనం దేనిపైన వర్క్ చేయాలి? ఇంటర్నల్ రూట్స్ పైన వర్క్ చేయాలి. ఇక్కడ ఇంటర్నల్ రూట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా లైఫ్ కి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఒక పర్సన్ ఓవర్ వెయిట్ లో ఉన్నాడు, మరి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? తనదే అండి. హీ కాంట్ సే దిస్, నా వైఫ్ నాకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఇవ్వట్లేదు, లేదా నా బాస్ నన్ను ఎప్పుడు బిజీగా ఉంచుతున్నాడు, అందువల్ల నేను ఎక్సర్సైజ్ చేయట్లేదు అంటే కుదరదు ఇక్కడ. సో ఇక్కడ యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్. ఇక్కడ మీరు యాక్షన్ లోకి వెళ్ళాలి. మరి ఎక్సర్సైజ్ అనగానే అందరూ ఏం చేస్తుంటారు? ఎక్సర్సైజ్ అనగానే నేను జిమ్కి వెళ్ళాలి అండ్ డంబల్స్ అండ్ ఇవన్నీ చేయాలంటే అది నా వల్ల కాదు. సో అక్కడ వాళ్ళు ఏం చూస్తున్నారు? పెయిన్ ని చూస్తున్నారు. సో ప్రాసెస్ ని చూస్తే పెయిన్ ఉంటుంది, బట్ ఎండ్ రిజల్ట్ చూడండి. మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, రోజు వాకింగ్ చేసిన తర్వాత, జాగింగ్, జిమ్, వాట్ ఎవర్ ఇది చేసిన తర్వాత ఎంత హెల్తీగా ఉన్నారు. హెల్తీగా ఉన్నప్పుడు మీ బాడీ ఎంత లైట్ గా ఫీల్ అవుతున్నారు, మీ బాడీ ఎంత లైట్ గా మీరు ఫీల్ అవుతున్నారు అది గమనించండి. ఎండ్ రిజల్ట్ ఏంటో చూడండి. సో ఇక్కడ ప్రాసెస్ పైన ఫోకస్ పెట్టకండి, ఎండ్ రిజల్ట్స్ పైన ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఎండ్ రిజల్ట్స్ పైన ఫోకస్ పెట్టినప్పుడు మన మైండ్ ఎండ్ రిజల్ట్స్ వైపుకు మనం తీసుకుని వెళ్తుంది. సో ప్రాసెస్ అనేది కాంప్లికేటెడ్, డిఫికల్ట్, బట్ ప్రొడక్ట్ అనేది చాలా ఈజీ. సో ఇక్కడ నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అండ్ ఇట్ ఈస్ చాయిస్. మీ యాటిట్యూడ్ అనేది మీ చాయిస్ అండి. మీరు ప్రొద్దున లేవాలా వద్దా అనేది మీ చాయిస్. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలా వద్దా అనేది మీ చాయిస్. ఏదైనా సరే, మీరు ఏది తినాలి, ఏది చదవాలి, టైం ఎలా స్పెండ్ చేయాలి, ప్రతిదీ చాయిస్. యూట్యూబ్ లో మీరు వీడియో చూస్తున్నప్పుడు దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ వీడియోస్, బట్ ఈ వీడియో చూడాలి అనే ఆలోచన రావడం, ఎస్ దట్ ఈస్ అ చాయిస్. ఎస్, నన్ను నేను చేంజ్ చేసుకోవాలి, నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, నేను ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ మన చాయిసెస్ కి మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ ఎస్ చెప్పాలి, దేనికి నో చెప్పాలి, దేనికి ఎస్ చెప్పాలి. ఏ యాక్షన్ తీసుకుంటే నా ఫ్యూచర్ సెల్ఫ్ నాకు థ్యాంక్ యూ చెప్తుంది. ఎందుకంటే నా ఫ్యూచర్ 2030లో నేను ఎలా ఉంటాను అనేది నా మైండ్ ఎప్పుడైతే చూస్తుందో, ఈ రోజు నేను తీసుకునే యాక్షన్ 2030లో నన్ను అక్కడ ఉంచుతుంది. మీకు అనిపిస్తుందా? దెన్ యూ హ్యావ్ టు డూ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు థ్యాంక్ యూ చెప్పేలా మీరు చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ టిప్ ఇవ్వబోతున్నానండి. మీ మైండ్ ని మీరు కంట్రోల్ చేయాలంటే మీ బాడీ మీ కంట్రోల్లో ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఎస్, రీసెర్చ్ ఏం చెప్తుందంటే, నేషనల్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్తారంటే, మన మైండ్ లో నెగటివ్ థాట్స్ రన్ అవుతున్నప్పుడు ఇమ్మీడియట్ గా మన బాడీ లాంగ్వేజ్ వీక్ అవుతుంది. చాలా మంది షోల్డర్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి, భయంగా ఉంటారు, లో బ్రీదింగ్ ఉంటుంది, షాలో బ్రీదింగ్ ఉంటుంది. అంటే గమనించండి, ఇక్కడ వాళ్ళ బ్రెయిన్ అండ్ బాడీ రెండు వీక్ గా ఉన్నాయి. మరి బ్రెయిన్, బాడీ రెండు యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం ఫస్ట్ మన బాడీని మన కంట్రోల్లోకి తీసుకురావాలి. ఎస్, చూడండి, ఇప్పుడు మీరు పబ్లిక్ స్పీకింగ్ లో ఉన్నప్పుడు మీ హ్యాండ్స్ ఎలా ఉన్నాయనుకోండి, మీరు కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారు. మీ చెస్ట్ కొద్దిగా ముందుకనండి, మీ చెస్ట్ ముందుకనండి, మీ షోల్డర్స్ కొద్దిగా అలా వెనక్కనండి, అండ్ మీ రెండు హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. ఎస్, దిస్ ఇస్ కాల్డ్ సూపర్ మ్యాన్ పోజ్. ఇలా ఈ పోజ్ లో ఉన్నప్పుడు మీరు చిన్ హై ఉంది అండ్ యు ఆర్ టేకింగ్ డీప్ బ్రెత్
చాలా డీప్ బ్రీతింగ్ చేస్తున్నారు. ఇలా ఒక 5 బ్రీతింగ్ చేయండి. షోల్డర్స్ వెనక్కి పెట్టండి అండ్ చెస్ట్ కొద్దిగా ముందుంచండి. అండ్ ఎప్పుడైతే మీరు ఈ బ్రీతింగ్ చేస్తున్నారో ఇండైరెక్ట్ గా మీ బాడీకి మీరు మెసేజ్ ఇస్తున్నారు. ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? ఐఎమ్ యాక్టివ్, ఐఎమ్ ఎనర్జెటిక్, ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇప్పుడు మీ బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్ చూస్తే హై అవుతుంటాయి అండ్ హ్యాపీ హార్మోన్స్ అన్ని హై అవుతుంటాయి అండ్ కార్టిసాల్ లెవెల్ తగ్గిపోతుంటాయి. ఇదంతా ఎలా జరిగింది? జస్ట్ బై ద స్టేట్. మీరు ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తే అక్కడ ఓడిపోయే టీం బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. గెలిచే టీం యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఆ బాడీ లాంగ్వేజ్ వల్లనే మనకు అర్థమైపోతుంది దట్ దీస్ పీపుల్ హావ్ లాస్ట్ ద మ్యాచ్. అంటే యాక్చువల్ గా మ్యాచ్ లూస్ అయ్యే ముందే వాళ్ళు ఆ మ్యాచ్ ని లాస్ అయ్యారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టేట్. మీరు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారో అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, there was one match అండి 2005-06 I don't remember, but షోయబ్ అఖ్తర్ అనే ఒక బౌలర్, పాకిస్తాన్ క్రికెటర్. సో ఆ మ్యాచ్ లో ఇండియాకి అగేన్స్ట్ గా తను ఫాస్టెస్ట్ బాల్స్ వేశాడు. 6 balls ఫాస్టెస్ట్ బాల్స్. ఎందుకంటే తను ఆ రోజు ఆ స్టేట్ లో ఉన్నాడు. ఫాస్టెస్ట్ బాల్ వేసిన తర్వాత దెన్ సెకండ్ ఇన్నింగ్స్ లో తనకు బ్యాటింగ్ వచ్చినప్పుడు కూడా హీ మేడ్ ద హైయెస్ట్ రన్స్. అంటే చూడండి, ఆ రోజు హీ వాజ్ ఇన్ స్టేట్, హీ వాజ్ ఇన్ దట్ అబ్సల్యూట్ పీక్ స్టేట్. అలాంటి స్టేట్ లోకి రావాలంటే మన బాడీని మనం సరిగ్గా యూజ్ చేసుకోవాలి. మన మైండ్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందంటే మన బాడీ సరిగ్గా మనం ట్యూన్ చేసినప్పుడు. సో మీరు చేయాల్సింది ఏంటి? మీ బాడీని ట్యూన్ చేయడం నేర్చుకోండి. మీ బాడీ ఎప్పుడైతే సరిగ్గా ట్యూన్ అవుతుందో మీ మైండ్ ట్యూన్ అవుతుంది. మరి ఎందుకు ఆలస్యం? ఈ టెక్నిక్ ని ఈ రోజే ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు మీ బాడీని ఫస్ట్ వర్కౌట్ చేయించండి. ఎస్, ఇలాంటి పోజ్ ని ప్రతి గంటకు ఒకసారి 2 hours ఒకసారి నిల్చోగానే ఇలాంటి పోజ్ మీరు క్రియేట్ చేయండి. అండ్ టేక్ అ డీప్ బ్రెత్ అండ్ ప్రెసెంట్ మూమెంట్ లో ఎక్కువగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ప్రెసెంట్ మూమెంట్ లో ఉన్నప్పుడు మీరు మీ బాడీని కంట్రోల్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా మీ మైండ్ కంట్రోల్ అవుతుంది. ఫ్రెండ్స్, లైఫ్ లో సక్సెస్ వెళ్ళాలంటే ఇట్ ఈస్ అవర్ చాయిస్ అండి. మనం ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాము, మనం ఎలాంటి యాటిట్యూడ్ లో ఉన్నాము, మనం ఎలాంటి చాయిసెస్ తీసుకుంటున్నాము అనేది చాయిస్. ఎస్, లైఫ్ లో విన్ అవ్వాలా? ఇట్ ఈస్ అ చాయిస్. యాక్షన్ తీసుకోవాలా? ఇట్ ఈస్ అవర్ చాయిస్. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? ఇట్ ఈస్ చాయిస్. మనం చాయిస్ తీసుకోకుండా చాలా థింగ్స్ ఆటోమేటిక్ గా జరుగుతుంటాయి. బట్ చాయిస్ తీసుకుంటే మనం అనుకున్నట్టు జరుగుతాయి. సో లైఫ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ గాట్ ఓన్లీ 1 life. దీని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం. ఎస్, ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ మీకు కావాలనుకుంటే కోచ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీస్ కి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. బ్యూటిఫుల్ కాంటెంట్ మీ గురించి రాబోతుంది. అండ్ రిప్లైయింగ్ ద వీడియో, ఐఎమ్ గోయింగ్ టు టేక్ చార్జ్ ఆఫ్ మై లైఫ్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ చార్జ్ ఆఫ్ మై లైఫ్ అని వీడియో కింద కమెంట్ పెట్టండి. And please type in the chat box, I'm sorry, please forgive me, thank you, I love you. See you all. Thank you so much.